అందరికి నమస్తే అండి. మార్పు చెందిన వాడే మనిషి అండి. కనకం మాత్రం మారట్లేదండి. చూసారా నాకు లింక్ ఎడుతుంది. కర్నూలు పోయి వచ్చిందండి రాత్రి. కలగన్నావా ఈ షర్ట్ ఏంటి బుడబొక్క షర్ట్? అప్పుడప్పుడు అట్లా రోడ్డు మీద 100 రూపాయల షర్ట్ ఇది. రోడ్డు మీద ఇదే బాగుందిగా. బుడబొక్కల షర్ట్లే 100 రూపాయలే బాగుంటాయి. మనం 2000 3000 పెట్టుకున్నాయి బాగోవు. అదే నేను చెప్పారండి. మాటలతో మురిపించేసి అలరించేసి బిర్యానీ అందరూ కూడా అలాగే నాటపడతారు. మాట్లాడితే చెల్లాలండి. గోవాకి టికెట్లు బుక్ చేపిస్తున్నా నేను. పంపించిన ఆధార్ కార్డులు. సరే గోవాకి పోతున్నావు అమ్మా? 26 బిర్యానీ పెట్టిన కానీ నాకు పెట్టలేదు. నువ్వు తింటావా? మరి తింటా బిర్యానీ తింటావా? నేను టిఫిన్ తింటా. అరటి పండ్లు మామూలు లేదు కదా. నేనే రమ్మన్నాను. టిఫిన్ చెప్తానంటే ఇదిగో ఇది సంచి కూడా బాగుంది. ముందు బుక్ చేస్తే తక్కువకి వస్తాయంట. ఆ ప్లేట్ ఏ ప్లేట్లు? అయ్యో వెనకాల ఎక్క చూడడం ఇంకా కాదమ్మా, టికెట్లు ముందు బుక్ చేస్తే తక్కువకి వస్తాయంట. అందుకోసం బిర్యానీ తినొచ్చు కదా. ఎంత చిన్న ప్లేట్లు ఉన్నాయి ఇవి? అదేంటి నీకని పెద్ద ప్లేట్లు వస్తాయి. ఏది గారెలు చెప్తాను. అయ్యయ్యయ్యయ్య ఎంత పెద్ద పెద్ద ఇడ్లీలు వచ్చేసాడో చూసాడమ్మా. రాత్రి కూడా అన్నం తినలేదు నేను. పెట్టు. నువ్వు అందుకే బిర్యానీ వచ్చి పెడతాను. రాత్రి అసలు ఒంట్లో బాలా, లేకపోతే తినేసేవాడిని. నీకు డాన్స్ అవసరం అంటావా? అప్పుడప్పుడు సాంగ్ చేసినట్టు మరి సాంగ్ చేద్దాం. అప్పుడప్పుడు డాన్స్ చేస్తే సాంగ్ వాడిచ్చినాడు కదా, మరి సాంగ్ ఎవరు డాన్స్ చేస్తారు? నేను వేసుకుంటా. ఇంకో 2 ఇడ్లీ పెట్టు. నేను తెమ్మన్నా ఇడ్లీ. అదేంది చెప్పలేదు, 2 పేర్లు అని చెప్పలేదా? అయితే వద్దు, బిర్యానీ తింటా నేను. 2 ఇడ్లీ సరిపోదు నాకు. పెట్టు. ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైపోతుంది. తిని నువ్వే తిని. ఇగో వద్దులేమో, ఎందుకో నీ కోపం తెప్పకూడదు. లేని పని నాకు ప్లేట్ ఇవ్వు మరి. నీకు ప్లేట్ కావాలా? అది వెనకాల ఎందుకు నీకు ప్లేటు? తింటా ప్లేట్లు దాంట్లో తిను. ఇలా మాట్లాడు. ప్లేట్ ఇవ్వమని ప్లేట్ అమ్మా. ఈ రోజు 9 తరలా ఉంది. మరి నువ్వు కర్నూలు పోయినా మెసేజ్ పెట్టా. ఎంత ఫీల్ చీరలా పంపినావు వీడియోలో. అదే చూసి ఎలా ఉన్నాయి. బాగుంది, సూపర్. అసలు అదేదో కట్టుకుంటే మేము వీడియోలో కూడా చూపిస్తాం. ఒక ఆవిడ బెంగళూరు ఆవిడ ఫోటోలు సెలెక్ట్ చేసి చూడు. అలా చేస్తే ఇంకా సూపర్ హీరోయిన్ లో ఉంటుంది. బెంగళూరు ఆవిడ ఒక ఆవిడ ఫోటోలు ఏదోలే పంపేవారు. మరి అదే చీర కట్టుకోవచ్చు. ఈ బుడబొక్కల చీర కట్టుకున్నాం. పాపం కొత్త చీర కట్టేసుకుంటారు. రమ్మని బాగా వీడియోలు తీసేసుకుంది. మన తిరుపతి అనే దాంట్లో చేసిన చూడు, చీర జడ కట్టుకొని అందులో మస్తు బాగుంది. ఆ జడకి అక్కడ మేకప్ కి పువ్వులకి. ఇంకేమన్నా కూరలు చికెన్ ఫోన్ చేసి వస్తున్నా. ఇంకా కావాలా బిర్యానీ? ఇక్కడ పెట్టుకొని తినడానికి బాగుంది ప్లేట్. ముగ్గుట్లో పెట్టేమో వాడికి నీకు మళ్ళీ వచ్చి పెడతాను. తిన్నాయి నేను వచ్చి పెడతాను. మళ్ళీ ఉంది కదా సైతు. నా ముగ్గురు ఇచ్చి పెట్టుకుంటాడు. థ్యాంక్స్ అమ్మా, అన్నం పెట్టినందుకు. మరే నువ్వు 2 బతుకు. ముందు డబ్బులు ఇవ్వి, పాతవి బాకీ. అవి అనకూడదు. అనొచ్చులే, తప్పేముంది. ఆ ముగ్గురు ఇచ్చే పెట్టుకుంటాడు. ఇయ్యాలి కాబట్టి అనాల నేను. నువ్వు అన్న పర్లేదు. మళ్ళీ వచ్చి పెడతాను పెట్టి. థ్యాంక్ యూ. ఇవ్వాలి కాబట్టి అన్న పర్లేదులేమ్మా. గిన్నెలు పెట్టినారు బయట ఇస్తేని అవసరమైన. మరి కాదు నీకు తెలీదా? నువ్వు బయట నువ్వు పెడతాను. ఎవడు పెట్టమన్నా నిన్ను? చెప్తున్నావు చిల్లలకి పొక్కటే తీసుకున్నా. ఇడ్లీలో చికెన్ వెండి ఇచ్చినారు కదమ్మా వీళ్ళు. ఇందులో అరిటాకు ఒకటి గిన్నె ఉంది. గిన్నె ప్రసాదానికి. గిన్నె 7 కొండల సముద్ర. ఇది దీంట్లో ప్రసాదం పెడతారు. అన్నం అదే ఏదైనా అది. బాబా ఎవరిచ్చిరా మనకి గిఫ్ట్? పులిబిందల బాబు. వాళ్ళ ఆవిడిచ్చిందా? చెప్పలేదంట. ఇంటికి వెళ్ళే వరకు కూడా చెప్పగలరు. సూపర్ అమ్మా. ఆమె చల్లగా నుండి 100 ఏళ్ళు బతకాలా. నువ్వు ఒక 150 ఏళ్ళు బతకాలా. వద్దురమ్మా. మాకు వీడియో ఇనికమ్మా. నీకు వీడియోకైనా నేను బతకొద్దా? ఇప్పుడే ముసలి దాకున్నాను. ముసలిది అంటున్నారు. ముసలిది అయితే ఇంకేమున్నది? తోలే అలాడితే వద్దంటారు. ఎవరు చెప్పింది చెప్పు ముసలిదాన్ని నిన్ను? అందరు పెద్దావిడ. ఆమె అన్నది, శాంతి అన్నది. నీకు అలా కనిపిస్తుంది ముసలాడి లాగా. ఆమె అన్నది కదా, పెద్దది కదా, ఆమె ఎందుకు తిడుతున్నారు మీరు, అట్లా టార్చర్ పెట్టకండి అన్నది. నువ్వు తక్కువ. నువ్వు 60 ఏళ్ళని ఓడు కదా ముందే. నేను ఎప్పుడు అన్నా? నువ్వు అన్నావు. అప్పుడు నీకు 35 ఏళ్ళంటే మొదలెట్టాను. నేను పాట రాసిన 60 ఏళ్ళు ఇచ్చావు కదా బాగా పాట.
రాయిని కూడా చేసావు. రాపిద్దాం ఆగు, తొందర ఎందుకు? మనవాడు ఇంకో సాంగ్ పాడతారంట, మంచి ఎవరన్నా వీళ్ళంటే అంటే అమ్మాయ్యా లేదు, మనవాడు అంటే తిరుపతి అబ్బాయి. అదే ఆయన ఇప్పటిదాకా 2000 ఇవ్వలేదు ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్కి. వస్తా అంటాడు రాడు. నాటుకు అర్థం అడుగుతున్నాడు ఆడు కూడా. ఫస్ట్లో నేను చాలా నిక్కచ్చని మనిషి అనుకున్నాను తెలుసా, ఉన్నా ఏం పర్వాలేదు. నేను కూడా నిక్కచ్చు మనిషి అనుకున్నా. తర్వాత అర్థం ఆడుతూ నేర్చుకున్నాడు. నాకు ఎంతమ్మా నీకు ఇచ్చేస్తాను, నీకు 1000 రూపాయలు ఫస్ట్ వచ్చింది కదా ఇచ్చేస్తానమ్మా అన్నాడు. ఏది విశ్వాసం ఉండాలి, ఇంకెన్నిసార్లు అడుగుతాం. కానీ గొప్పగా యాక్షన్ చేసాడు. మురుకులు తెచ్చేసాను, 5 తెచ్చేసాను, ట్రైన్లో మర్చిపోయాడంట. నమ్మాలా? నా కోసం తీస్తాడంట, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలంట. ఇప్పుడు కారులో మర్చిపోతాడు, మళ్ళీ ఆటోలో మర్చిపోతాడు. జాగ్రత్త, నాకు మర్చిపోయి నువ్వు లవలో కదా తెస్తాడులే. ఎందుకంటే మొగోళ్ళకి కలుపు అవును, మగోడు ఫ్రెండ్షిప్ కదా. లవర్లు. అవును, మరి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ప్రేమ ఉంటుంది, మగోళ్ళకి ఉంటుంది. ఏం చేసుకుంటారమ్మా మొగోళ్ళు? ఏం చేసుకుంటారని కాదు, అదొక ఇష్టం. ఇప్పుడు సాహిత్యం చూడు ఎంతమంది ఇష్టపడుతున్నారు. మగవాళ్ళు ఇష్టపడిపోతున్నారు, ఆడవాళ్ళు ఇష్టపడిపోతున్నారు, అమ్మాయిలు ఇష్టపడట్లేదు. అమెరికా ఏమైనా? అమెరికా కాదు, రాణి గారు చెప్పండి. నెలబాబుకి బిర్యానీ పెట్టింది. బిర్యానీ తింటున్నామండి, బిర్యానీ తింటున్నాం. రాత్రి మరి మిమ్మల్ని రమ్మన్నాను కదా, ఎందుకు రాలేదు? అదిగో మా యాండి బ్యాగ్ ఒకటి. అయ్యో బిజీ, సాయంత్రం ఎందుకుంటారండి, మధ్యాహ్నం వెళ్ళిపోయారు. కానీ సాయంత్రం మాట్లాడు. రాణి గారు బాగున్నాను. రాణి గారు ఏంది మీరు వస్తా అని రాలేదు? మీరు వస్తా అని రాలేదు ఏంది అసలు? అవునా? సిద్ధు గారు చెప్పండి. మరి నేను మీకు మంచి పోలీసు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు? కాదు నాకు మళ్ళీ నీ బంగారం పెట్టింది ఆవిడ. నెంబర్ ఇస్తే ఆమె ఏ లొకేషన్ ఉందో తెలుసుకుంటావా? కనుక్కుంటాం. మధురానగర్ పోలీసులు తెలుసు మనకి, జూబ్లీ హిల్స్ తెలుసు, బంజారా హిల్స్ తెలుసు, అందరు తెలుసు. తాడు ఉంగరాలు ఇచ్చారు. అందుకే అంటున్నాను నేను తెలుసు నెంబర్ ఇస్తాను. అది వస్తున్నా రావట్లేదు. ఉంగరం తీసుకుంది 6 లక్షలు, 1 లక్ష ఇప్పించాను, మొత్తం 6 లక్షలు. షూటింగ్ వాడికి ఇచ్చారు. షూటింగ్ వాడి ఫ్రెండ్ అది ఎక్కడుందో పట్టుకుంటావా? మీరు నెంబర్ పెట్టండి ఒకసారి. నాకు మెసేజ్ పెట్టడం రాదు, పెట్టిస్తాను. ఇప్పుడు నీ దాన్ని పెట్టినా, లక్ష్మి దాన్ని పెట్టినా. మీరు ఒకసారి రండి ఇక్కడికి, కనకం దగ్గరికి రండి. లక్ష్మి దానికి మీరు కనకం దగ్గరికి రండి, నేను పోలీసులతో మాట్లాడతా. హలో, ఎక్కడికి రావాలి? ఇంటికి రండి, కనకమ్మ ఇంటికి. పైసలు వస్తాయంటారా? పోలీస్ కేసు పెట్టాను. వస్తాయి, ఎందుకు రావండి? పైసలు రాకపోతే ఎట్లా వదులుతావా మనం? మొన్న బండి యాక్సిడెంట్ అయింది ఒకటి, ఆ బండి డబ్బులు వచ్చేసినాయి మనకి. వాళ్ళు ఇయ్యమన్నారు, ఏం చేసుకుంటారో చేసుకోకుండా అన్నారు, కానీ రప్పించిన డబ్బులు. 1,00,000 రూపాయలేమో అప్పిప్పించింది నాన్న. నేను బంగారు ఉంగరం కూడా తీసుకుంది. ఇల్లు ఇప్పిస్తానంటే ఇప్పిట్లేదు కదా. ఓకే, డబ్బులన్నీ ఇచ్చేయమని చెప్తాం. మీకే ఇల్లు ఇప్పలేదు, మీరు మాకు ఇల్లు ఇప్పిస్తామన్నారు. మేము కూడా గోవిందా గోవిందా అనేవాళ్ళం మేము అప్పుడు. అదే 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 మీకు ఇప్పిస్తానని చెప్పింది. అదే అది ఎట్లా చేద్దాం? ఇప్పిస్తానన్నారు, ఏమైందండి అని అడుగుతావా? మాట్లాడతావా? మీరు నెంబర్ అయినా పంపించండి, లేదా మీరు ఇంటికి వస్తా అన్నా నో ప్రాబ్లం, ఏదో ఒకటి చేయండి. ఓకేనా? నెంబర్ ఇస్తా, మామూలుగా ఇల్లు ఇప్పిస్తానన్నారు. మీరు ఎక్కడ రమ్మంటారా? ఇంటికి మామూలుగా మాట్లాడతావా? అసలు అది ఎత్తుతో లేదు, చూస్తావా? మీరు నెంబర్ పెట్టండి. మీరు నేను మాట్లాడతా అంటున్నా కదా, పెట్టండి. పెట్టినాక ఒకటే కదమ్మా పెట్టిస్తాను. పెట్టడం రాదు కదా. ఓకే, పెట్టండి, నేను మాట్లాడతా. పెట్టిస్తాను. ఓకే, మరి ఇంకో విషయం చెప్పండి. అది నా పేరు మీదే ఉందా సిమ్ము? అది మీ పేరు మీద ఉందా? ఆమె దగ్గరది. సిద్ధు, ఆమె దగ్గర ఫోన్ నెంబర్ మీ పేరు మీద ఉందా? అది నా పేరు మీద. ఎంత తెలివైన వాళ్ళు మీరు. అది 7 సిమ్ములు దాకా మాట్లాడింది.
ఎట్లా బ్లాక్ చేపిస్తే మళ్ళీ దొరకదు కదా మనకి. అసలు మీ పేరు మీద ఎందుకు ఇచ్చారు? ఏమంటారు? మీ పేరు మీద ఎందుకు ఇచ్చారు మీరు? పెట్టినా నాకు సిమ్ లేదు అమ్మ అంటే ఇచ్చిన. బూర నేను అసలు భలే తెలివైన వాళ్ళుగా మీరు. నచ్చలేదా? నచ్చలేదు నచ్చలేదు కాదు, ఇంట్లో ఇంట్లో కూడా తెలియదు ఎవరికి. ఓకే ఓకే అది సరే. మ్యాక్సిమం పేరు వస్తది మరి. అందుకే ఇప్పుడు బ్లాక్ చేపిస్తే మనం కలవలేము అని మరి నెంబర్లు పోతాయి. మీరు silent గా ఉన్నా. మీరు ఆ నెంబర్ పెట్టండి, నేను మీరు నెంబర్ పెట్టండి, నేను మాట్లాడతా. సరే ఆ, మాట్లాడు. ఫోన్ చెప్తే నా ఫోన్ అసలు ఎత్తట్లేదు. సరే ఇప్పుడు పెట్టిస్తాను, ఒక్క నిమిషం. ఓకే ఓకే. నీ ఇష్టం ఏదంటే తీసుకో. చాలే. నాకేది స్వీట్? నువ్వు తినడానికే పుట్టావు నా దగ్గర. ఓకే. చూసావా 2 తీసుకున్నాడమ్మా. నేను అంతా తింటానే ఉండి ఇంకా వారం రోజులు తింటాడు సరిపడి. అందుకే నిన్న ఒంట్లో బాగాలేదు, నాకు సాయంత్రం ఒళ్ళు నొప్పులు వస్తుంది. అవసరమా? అవసరమా నీకు? 30-35 కింద ఉన్నాయి, అవసరమా? నువ్వు కూర్చో, నాకు ఇవన్నీ దిగండి. నేను అటు నుంచి పూలు లేవు, ఏమీ లేవు. మేము ఫ్రెండ్స్ పరుగుల పోటీలు పెట్టుకున్నాం. అది పెట్టుకున్న తర్వాత డాన్స్ చేసినాం, మరి అంతే అనిసిపోయావు. అందుకే నొప్పులు వచ్చినాయి. నిన్ను కొనుక్కున్నాను. అమ్మాయి ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టినావు? ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి స్వీట్లు. మరి ఎక్కడ ఉంటాయి? మంచినీళ్ళు ఉన్నాయా ఫ్రిడ్జ్ లో? లేవు. ఇవి ఆరిపోతాయి. ఫ్రిడ్జ్ లో లేవా? ఇగో తెలుసా? చల్లటి నీళ్ళనా? ఇవి నార్మల్ అయ్య బాబోయ్, ఈ మాయ మండిపోను. దారం ఉండాలి ఎలాగా? అక్కడ దారం ఉన్నది చూడు. ఇడ్లీ పొట్లంకి దారం వచ్చిందిగా. ఏమో మరి ఎక్కడ పడేసి. ఆ ఇడ్లీ పేపర్ ఉంటుంది చూడు, దారం, ఆ దారం కట్టి. అదెంత ఇక్కడ దారపురీలు ఉంటుంది చూడు. తేడా? ఇలా పొడికి చూడు, దారపురీలు ఉంటుంది. ఇట్లనా? తీయమ్మా చూడు. ఉచితమా?